పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ తీసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాము. నేనే చదువుతాను, మైక్ ఉంది. మీరు రాత్రి కూడా చూశాను, పోటీగా అందరూ ఒకేసారి చదువుతున్నారు. అది కాదు, అలా చదవకూడదు. ఒకరు చదవడం మొదలుపెట్టిన తర్వాత మిగతా వాళ్ళు ఆగిపోయి ఇంకొక రెండో వచనం చెప్పేటప్పటికి వాళ్ళు సిద్ధపడాలి. ఇప్పుడు మీరు గొడవలు ఆడుకున్నట్లుగా ఉంటే వాక్యం బయట వాళ్ళకి అర్థం అవ్వదు. వాక్యం అంటే దేవుడే కదా, ఆయన మనం గౌరవించాలి. వినేవారికి వినబుద్ధి పుట్టించేటట్లుగా మనం అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఒకరు చదివినప్పుడు మిగిలిన వారు ఆగిపోవాలి. అది క్రమం, అలా అలవాటు చేసుకోండి. మరి చాలా బాగా ఆసక్తిగా బైబిల్ త్వరగా చదువుతూ ఉన్నారు. అందు విషయంలో మిమ్మల్ని అభినందించలేదు. బాంబులు వేస్తున్నారంటే బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనము. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. అలాగే మరొక భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని కొద్ది తలంపులను జ్ఞాపకం చేసుకుందాం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొంద వచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతలో నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యమై ఉన్న మా ప్రభువా, ఇంతవరకు తోడుండి కాపాడారు. నీ బిడ్డలు ఎంతో వ్యాయ ప్రయాసాలతో ఈ సభలు ఏర్పాటు చేస్తూ వచ్చి ఉండగా రాత్రికాల సమయంలో నీ కార్యం బలంగా జరిగించావు. అలాగే ఈ దినం, ఈ సమయం, అలాగే రాత్రికి కూడా నువ్వు మాతో ఉండి నీ చిత్తాన్ని నెరవేర్చండి. బలహీనుడినైన నన్ను మరుగుపరిచి నీ చిత్తం బయలుపరిచి నీ కార్యాన్ని చేయమని వినబుద్ధిని మాకు పుట్టించండి. లోబడే మనసును దయచేయండి. సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. మాతోను మాట్లాడండి. వీళ్ళకి నేను ప్రకటించి నేను భ్రష్టుడును కాకుండానట్లుగా దేవా వాక్యాన్ని మాలో కార్యసిద్ధి కలుగు చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మన యొక్క సభలకు టైటిల్ ఏం పెట్టారు? ఏమండి? రాకడ సువార్త సభలు. యేసుక్రీస్తు రాకడ ఇప్పుడే చదువుకున్నాం. ఇక కాలము బహు కొంచెముగా ఉంది, బహు కొంచెముగా ఉంది కాలం. ఇక వచ్చేసేవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు మేఘారూఢుడై త్వరగా వచ్చుచున్నాడు. త్వరగా ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. ఇక ఆలస్యం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలి? సంఘముగా అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన దగ్గరికి అనేకులు వచ్చి బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అనేకులు బాప్తిస్మం పొందడానికి వస్తుంటే వారందరినీ చూసి అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతలో నుండి మీకు తప్పించుకొనడానికి బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోతుంది ఉగ్రత రాబోతుంది. ఈరోజు కొంచెం తగ్గించి ఎందుకు ఈ సభలు ఎందుకొరకు ఏర్పాటు చేశారు? సేవకులు లేదో వారిని చూపించుకోవడానిక,
లేకపోతే డబ్బులు ఎక్కువైపోయి ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో తెలియక, లేక వీరిని వీరు పబ్లిసిటీ చేసుకోవడానిక ఈ సభలు ఏర్పాటు చేసింది? ఈ మీటింగుల యొక్క ఉద్దేశం ఏంటి? ఈ మీటింగుల వెనకాతల ఎంత ఖర్చు చేయడానికి ఒక ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక ఉగ్రత రాబోతుంది త్వరలో. ఆ ఉగ్రతలో నుండి మేము తప్పించబడ్డాం, మేము విడిపించబడ్డాం. ఇగో మీరును ఆ ఉగ్రతలో నుండి విడిపించబడ్డానికి హెచ్చరిక మాటలు, లేక తుఫాన్ వచ్చేటప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుండి ఒక హెచ్చరిక వస్తుంది, వర్షము తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి అని. అలాగే మనం ప్రయాణం చేస్తునేటప్పుడు ఆ ప్రయాణాల్లో అక్కడక్కడ బోర్డులు ఉంటాయి, ఆ ఎదర యూ టర్న్ ఉంది, యాక్సిడెంట్లు జరుగుతాయి కనుక నెమ్మదిగా వెళ్ళండి అని. అది హెచ్చరిక. కరెంటు డీబీ కనబడుతుంది, అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్ దగ్గర డేంజర్ అని రెడ్ లెటర్స్తో ఉంటుంది, ముట్టుకుంటే కాలుతావు చస్తావురా నాయన, ఇది ప్రమాదం అని. ఇవన్నీ ఏంటంటే హెచ్చరికలు. అలాగే యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతూ ఉన్నారు, ఆయన రాకడ బహుసమీపంగా ఉంది కనుక మిమ్మల్ని హెచ్చరిక చేయడానికి, రాబోతున్నటువంటి ఉగ్రతలను మేము తప్పించబడ్డాం, మీరును తప్పించబడాలి కాబట్టి మీ మీద ప్రేమతో ఏర్పాటు చేయబడిన సభలు. ఈ ఖర్చు వృధా కాదు. ఈ ఖర్చు యొక్క ఉద్దేశం, ఈ ప్రయాస ఎంతో ఉంది. ఇక్కడ చూస్తే కొద్దిగా కనబడవచ్చు, కానీ దీని వెనకాతల శ్రమ చాలా ఎక్కువగా ఉంది. రాత్రింపగళ్ళు నిద్ర లేకుండా పనిచేశారు యవనస్తులు. క్రీస్తులో మన ప్రయాస వ్యర్థము కాకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాబోతుంది ఉగ్రత. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి చెప్పే సభలి, హెచ్చరిక చేసే సభలి. ఈ 3 దినాలు మీ కొరకే దేవుడు అనుగ్రహించిన, మీ మీద ప్రేమ కలిగి అనుగ్రహించిన సభలి. పాడు చేసుకోవద్దు. వినండి, రండి, విని మార్పు చెందండి, గ్రహించండి. మీరు మీ పనుల ఒత్తిడిని బట్టి ఇక్కడికి రాలేరని ఇంకా వీళ్ళు ఏం చేశారంటే మంచి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? మీరు ఇంటి దగ్గర ఉన్నా మీ దగ్గరికి ఈ మాటలు రావాలని. మా వరకు అయితే ఇంత సౌండ్ సిస్టమ్ అవసరం లేదు. మా గొంతులో ఉన్న మైకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సరిపోతుంది. మీ కొరకే, మీ కొరకే, మీ కొరకే. జాగ్రత్తగా గమనించండి. సరే, వాక్యమును ముందుకు వెళదాం. కొద్ది సమయమే ఉంది, ఒక అరగంట కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆ దినములు ఏ దినములు? ఏ దినములు అయ్యి అంటే యేసు ప్రభువారు పుట్టి పెరిగిన దినాలు, యేసు ప్రభువారు సేవ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి దినాలు. యేసు ప్రభువారు ఇక తన కాలం సమీపమవుతుంది, తను కూడా సేవకు వచ్చే ఆ సమయాలలో ఆ దినాలలో అక్కడ ప్రకటించబడుతున్నాయి. అరణ్యములో కేకలు వేస్తూ ఉన్నాడు బాప్తిసమిచ్చి యోహాను. అరణ్యములో కేకలు వేస్తున్నాడు. దేని కొరకనంటే ఉగ్రత రాబోతుంది, మారు మనసు పొందండి అని. ఇక్కడ 2 మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, రెండోది మారు మనస్సు పొందండి. ఈరోజు ఒక 3 మాటలు చెప్తాను మీకు. ఒకటోది పరలోక రాజ్యం, రెండోది మారు మనస్సు, మూడోది పరలోక రాజ్యం. మారు మనసు పొంది పరలోక రాజ్యం చేరాలంటే ఎవరు అవసరం? ఈ 3 మాటలు ఈరోజు మీ మనసుల్లోనికి చేరడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి మాట అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం. ఈరోజు పరలోక రాజ్యం యొక్క గొప్పతనం మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ పరలోకము గురించి ఆలోచన చేయలేకపోతున్నాం మనం. పరలోకము శ్రేష్టమైనది. దేవుడు
ఇందాక సేవకులు ప్రార్థన చేస్తూ ఆ పునాదులు వేసి మా కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణము, అది పునాదులు కలిగిన పట్టణము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము. అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి నేను చేరాలని బ్రతుకుతున్నానంటాడు. పరలోక రాజ్యం చాలా ఉన్నతమైనది, సుందరమైనటువంటిది, అందమైనటువంటిది. పరలోక రాజ్యము చాలా గొప్పది. అందులో ఏముండదో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే అక్కడ ఉంది కదా, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అన్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యంలో సముద్రం ఉండదు. సముద్రాలు ఇక్కడ ఉన్నాయి. సముద్రములంటే సముద్రాల్లో వచ్చే తరంగాలు ఉన్నాయి. ఉప్పు నీరు, అది తాగడానికి పనికిరాదు, చూడడానికే పనికి వస్తుంది. ఎవరికి ఉపయోగం లేనటువంటి సముద్రపు నీరు లాంటి పరిస్థితి ఉండదు. పరలోక రాజ్యంలో ఇక సముద్రం ఉండదు. మీరు తరువాత ధ్యానం చేసుకోండి. 4వ వచనంలో ఉంటుంది చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఈ పరలోక రాజ్యము మరణము లేనిది. ఒకటోది సముద్రము అనగా శోధనలు, ఈ లోకమనే శ్రమలు, ఈ లోకమనే కష్టాలు, ఈ లోకమనే ఇబ్బందులనే సముద్రాలు లేనిది. రెండోది మరణము లేనిది. రాత్రి విన్నాము, మనుషులందరికీ ఏ భయం ఉంది? మరణ భయం. ఇప్పుడు మరణము లేని రాజ్యం, మరణము లేని రాజ్యం అది. అంతేకాదు, అక్కడ మూడోది ఏముండదట? దుఃఖం ఉండదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరికీ దుఃఖాలు ఉన్నాయి. నాకే దుఃఖం లేదండి, నేను 100% హ్యాపీ అని ఎవరైనా చెబితే చేతులు పైకి ఎత్తండి, సాయంత్రం వాళ్ళకి సన్మానం చేపిస్తాం. ఒక్క చెయ్యి లెగదు. ఎందుకంటే ఎవరికున్న ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి. ఒకవేళ నాకే ప్రాబ్లం లేదండి, నేను ఐఆమ్ హ్యాపీ అని అన్నాడంటే ఆడంత అబద్ధాల కోరోడు ఇంకా భూమి మీద ఎవడు లేడని అర్థం. అది అబద్ధం. కాబట్టి ఈ భూమి మీద ఇవన్నీ కామనే. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఇవన్నీ వస్తాయి. కానీ ఆ రాజ్యం, ఆ పరలోక రాజ్యములో దుఃఖం ఉండదు. ఒకరోజు సంఘములో చాలా ప్రేమించాను వారిని. ఎంత చేశానో దేవునికి తెలుసు, అనుభవించిన వాళ్ళకి తెలుసు, నాకు కొంచెమే తెలుసులేండి. వాళ్ళు ఒకరోజు నాకు పెట్టిన గాయం, వారు చేసిన నష్టం, సంఘం కొరకు వారు చేసినటువంటి ఆ నష్టం చాలా చేస్తూ వచ్చినప్పుడు ఒకరోజు ఏడుస్తూ నిద్ర పట్టేది కాదు, అదే జ్ఞాపకాలకు వస్తుండేది. ఏడుస్తూ ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి 12 ఆ టైం అప్పుడు, ప్రభువా ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఎందుకయ్యా, నీ కొరకు ఎదురు చూస్తున్నాం కదా, వేగం వచ్చు కదా, నువ్వు వచ్చేస్తే నేను వచ్చేస్తాను, నువ్వు పోనీ లేకపోతే నువ్వు రావడం ఆలస్యం అయితే నన్నైనా నీ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంటే ప్రభు అన్నాడు, నీ కొరకు నేను సిద్ధపరుస్తున్నటువంటి ఆ గృహం ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇంకా కొంతవరకు బ్యాలెన్స్ వరకు ఉంది, కాబట్టి కొంచెం వెయిట్ చేయరా నాయన అన్నాడు. అప్పుడు ఆ దుఃఖంలో నుండి వచ్చింది ఒక పాట. కలతలు లేని, కన్నీరు లేని, వ్యాధి బాధలు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, వ్యాధి బాధలు అసలే లేని, నీతో సదా ఉండుటకై నన్ను సిద్ధము చేసితివా, నీతో సదా ఉండుటకై నన్ను సిద్ధము చేసితివా, ఆరాధన నాలో ఆనందమే, స్వర్ణకాంతిమయమైన ఆ నగరిలో
ఆరాధన, నాలో ఆనందమే. స్వర్ణకాంతిమయమైన ఆ నగరిలో, సౌందర్య సీయోనులో, నీ మనోహరమైన ముఖము దర్శించుటేనా భాగ్యమా. నీ మనోహరమైన ముఖము దర్శించుటేనా భాగ్యమా. ఆరాధన, నాలో ఆనందమే. స్వర్ణకాంతిమయమైన ఆ నగరిలో, ఆరాధన, నాలో ఆనందమే. స్వర్ణకాంతిమయమైన ఆ నగరిలో. హల్లెలూయా. పాట పాడినప్పుడు ఎక్కువ పెట్టచ్చు, వాక్యం చెప్పినప్పుడు ఎక్కువ తీసేయాలి. ఓకే, మీరు ఎలా కూర్చున్నారు తెలుసా? మీరు పాడుకుంటున్నారు పాట, మాకు కాదు కదా. మీకు వచ్చింది కదా ఆ పాట, మాకు కాదు కదా అని కనీసం చప్పట్లు కొట్టట్లేదు, కనీసం రెండోసారి కూడా పాడట్లేదు. మీరు చాలా బుద్ధిమంతులు. ఆయన ముందే చెప్పేసి ఉంటాడు, రెండో రోజు వస్తాడే, ఆయన ఏది చెప్పినా వినకండి అని. రండి. సరే, దుఃఖము లేనిది, దుఃఖము ఏడ్పు లేనిది ఇక్కడ ఎప్పుడు చూసినా ఏంటి? మీకు ఎలాంటి ఏడుపులో తెలుసు? మా అమ్మగారి ఇంటికి వెళ్తానంటారు, ఇప్పుడు వద్దులే అంటాడు మీ ఆయన. ఇక వచ్చేస్తాయి కొలాయి. మీ ఈ గవర్నమెంట్ ఇచ్చే కొలాయికి టైమింగ్స్ ఉంటాయి, ఉదయమో సాయంత్రం ఎత్తుంటారు వాళ్ళు. కానీ మీ కొలాయికి ఎప్పుడు టైమింగ్స్ ఏం అవసరం లేదు, కరెంటు కూడా అక్కర్లేదు. ఎప్పుడు మీకు కోపం వస్తే అప్పుడు వచ్చేస్తుంటుంది. కన్నీరే ఏండి, ఏడుపు లేని రాజ్యం అది. అంతేకాదు అక్కడ అంటున్నాడు, వేదన ఇక ఉండదు, వేదన లేని రాజ్యము. పరలోకం గురించి చెబుతున్నాను, వేదన లేని రాజ్యము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 8వ వచనంకి ఆధారంగా చేసుకుంటే అక్కడ ఏముండదో తెలుసా? సాతాను లేని రాజ్యం అది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం. సాతాను లేని రాజ్యం అది. అంతేకాదు ఆ వచనం ఆధారంగా ఇంకో మాట ఏంటో తెలుసా? అక్కడ పాపము లేని రాజ్యం అది. ఏముండదు పరలోకంలో? పాపం ఉండదు, పాపం చేసిన వాళ్ళకి కూడా ఉండదు స్థలం. కాబట్టి పాపము లేని రాజ్యము. ఆ 22వ వచనంలో ఉంటుంది, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. దేవాలయాలు అక్కడ ఉండవు, ఇంకా ఇక్కడే దేవాలయము లేని రాజ్యం అది. 23వ వచనంలో, ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. సూర్య చంద్రులు లేని రాజ్యం అది. సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం అది. దేవుని మహిమ మాత్రమే ప్రకాశించే పట్టణం అది. అది పరలోక రాజ్యం. అంతేకాదు ఆ 27వ వచనంలో ఉంటుంది, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది ఏదైనను, నిషిద్ధమైనది ఏది అక్కడ ఉండదు. తరువాత అంటాడు, అసహ్యమైనది ఏదియు అక్కడ ఉండదు, అబద్ధమైన వాటిని కూడా అక్కడ. మన వాళ్ళకి ఫోన్లు వచ్చిన తర్వాత ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంటారు. ఎక్కడ అంటే, ఆడేమో ఏలూరులో ఉంటాడు, ఏమంటే ఇక్కడ జంక్షన్ అండి, జంక్షన్ అంటాడు. ఏలూరులో ఉన్నానంటే దగ్గరికి వచ్చి కొట్టేస్తాడా మరి? ఏండి తినే అబద్ధాలు. అబద్ధం చెప్పలేదు నేను, ట్విస్ట్ చెప్పాను. హల్లెలూయా. మీ రెస్పాండ్ ఎలాగుంటుందని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి, పరలోక రాజ్యము చాలా శ్రేష్టమైనది. 1 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 3-4 వచనములు అంటాడు, ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా? అక్షయమైనది, ఓడబారనది, నిర్మలమైనది. ఎలాంటిదటండి? అక్షయమైనదండి, నిర్మలమైనదండి, ఓడబారనది. మన కొరకు సిద్ధపరిచిన ఆ పట్టణము, అలాంటి యోగ్యమైనటువంటి పట్టణము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ సభల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక కాలం బహు కొంచెముగా ఉంది,
దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణములోనికి ఆయన తీసుకొని వెళ్ళడానికి రాబోయే సమయము సమీపముగా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు మారు మనస్సు పొందండి. ఏం పొందాలి? మారు మనస్సు. పరలోక రాజ్యము సమీపముగా ఉంది. కాబట్టి ఎంత సుందరమైనటువంటిది. మేము పాడుతుంటాం, ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము. చేరాలనుకుంటే ఆ పట్టణము, చేరాలనుకుంటే ఆ పట్టణము, యేసయ్యాకివ్వాలి నీ హృదయము, యేసయ్యాకివ్వాలి నీ హృదయము. ఎంత సుందరము. హల్లెలూయా. ముక్కు మీద కొనలేదని 3 నెలలు వెలిగేస్తుంటాం. ఆ పక్కింటి ఆవిడ చూడు, ఆ అన్నయ్య గారేమో నల్లపూసలు తోడుకుంటున్నాడు ఈ మధ్య, నువ్వు ఉన్నావు ఎందుకు, ఏమీ కొనమని వెలిగేస్తుంటుంది. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, అలా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బులు ఉన్నాయి, ఖాళీ ఇంట్లో ఉంటే దొంగలు పట్టుకెళ్ళిపోతారని బంగారం కొనుక్కున్నాడు అలా ఆవిడకి. నువ్వు సంపాదించింది లేదు, నువ్వు కొనమని నసపెడతావు. ఇది ఈ భూమి మీద ఉన్న ఆలోచనలు. కానీ బంగారపు వీధులలో నడుస్తాం. బతికున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. బంగారపు వీధులు కలిగిన పట్టణం అది, శుద్ధ సువర్ణము కలిగిన పట్టణము. ఈ సంవత్సరము మా వాగ్దానపు పాఠంలో ఒక చరణములో ఆ మాటే వచ్చింది. పరమ కుమ్మరువై నన్ను నీ కొరకు సిద్ధపరుస్తున్నావు శుద్ధ సువర్ణము కలిగిన నగరిలోనికి. దేవునికి స్తోత్రం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పరలోక రాజ్యము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పరలోక రాజ్యం చేరాలంటే మనుషులు రెండోది ఏం చేయాలట? మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు. మారు మనస్సు అంటే అర్థం ఏంటి? మనస్సును మార్చుకోవటం. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? దేవుడు మారు మనస్సు పొందే వారిని బట్టి ఎంతో సంతోషిస్తాడట. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే, సంతోషము కంటే, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయములో పరలోకములో సంతోషము. గట్టిగా చేపలు కొట్టి స్తుతిస్తారా దేవుణ్ణి? ఒక పాపి మారు మనసు పొంది దేవుని రాజ్యములో చేరితే పరలోకములో పండగ. ఈరోజు 5గురిని బట్టి పరలోకంలో ఎంత పండుగ ఉంటుందో. హల్లెలూయా. మన మొఖాలు ఏమో వికారంగా ఉన్నాయి, కానీ పరలోకం మొఖాలు అలాగ ఉండవు. కలకల మెరిసిపోతూ ఆనందం నాట్యాలతో ఉంటాయి. ఈరోజు పరలోక కుటుంబంలోనికి 5గురు వ్యక్తులు చేర్చబడుతున్నారని పరలోకంలో విందు జరగబోతుంది ఈరోజు. ఆ విందులో నువ్వు ఉండడానికి ఈరోజు నీకు ఆహ్వానం ముందుగా. దేవునికి స్తోత్రం. మారు మనస్సు. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు పరలోకాన్ని సంతోషపరిచే వ్యక్తులు అవుతారు. మారు మనస్సు అంటే నీ పాత స్వభావాన్ని, పాత క్రియలను, పాత ఆచారాలని, పాత అలవాట్లను విడిచిపెట్టి నూతనపరచబడే అనుభవం. బైబిల్లో ఒక ఆయన మార్పు చెందాడండి. నిజంగా మార్పు అంటే అలా ఉండాలనిపించింది నాకు. మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల వరకు కూడా మనం చూస్తే, అక్కడ మీరు చదవద్దు, నేను వాక్యం చెప్పలేదు కదా, మీరు చాలా మంచి వాళ్ళు. అక్కడ మనం చూస్తే కనుక 1వ వచనం నుండి కూడా 20వ వచనం వరకు కూడా చూస్తే ఒక వ్యక్తి జీవితం మనకు కనబడుతుంది. చాలాసార్లు విన్నాము ఈ యొక్క వ్యక్తి స్టోరీ. ఏంటా వ్యక్తి స్టోరీ అని అంటే, ఎవరైనా శానా అను దెయ్యం పట్టిన వ్యక్తి. మీరు మాట్లాడట్లేదు ఎట్లా అంత కోపంగా ఉన్నారా? వెళ్ళిపోతాంలేండి రాత్రికి, ఎందుకు అంత కోపం? కొంచెం నవ్వుతూ ఫ్రీగా ఉండండి. ఈ శానాను దెయ్యం పెట్టినటువంటి వ్యక్తి ఒకరోజు ఆయన సమాధుల్లో తిరిగేవాడు, రాయితో తనతోనే గాయపరుచుకుంటూ ఉండేవాడు. గొలుసులతో కట్టేసిన ఆ గొలుసులను తెంపేసి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి అని ఈయన యొక్క స్టోరీ చాలాసార్లు మనం చదువుకున్నామా? విన్నామా? వినలేదు అన్నవారు ఉండరు, మ్యాక్సిమం అందరూ కూడా విన్నారు. అయితే ఈయన
మార్పు చెందిన ఆ జీవితం మనకేమైనా అర్థమైందా? ఆయనలో మార్పు చెందినటువంటి లక్షణాలు ఒక 6 లక్షణాలు చెబుతాను, వివరించను. కాబట్టి ఒక 6 లక్షణాలు చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. 15వ వచనం చదువుదాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, శానా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకునుట, స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూసి భయపడిరి. ఏటట? స్వస్థ చెప్పండి. స్వస్థ చిత్తుడై. స్వస్థ చిత్తుడు ఎక్కడ జరిగింది? స్వస్థత ఎక్కడ జరిగింది? మీరు వాక్యం చూడట్లేదు. మా ఊరిలో గంగిరెద్దులు ఉంటారు, సంక్రాంతి ముందు వచ్చేస్తుంటారు వాళ్ళు. మా ఊరోళ్ళే. అండి పాటరామయ్య గారు ఏటండి ఇవ్వండి అనుకుని వస్తారు. అలాగా వాళ్ళ దగ్గర ఒక తాడు ఉంటుంది, ఆ గంగిరెద్దుకి మెడలో నుంచి ఇలాగ ముక్కులో నుంచి పెడతారు. ఇలా లాగి అయ్యగారికి దండం పెట్టు అనగానే ఇలాగ అంటుంది అది. అలా ఊపేస్తున్నారు మీరు ఏదో చాలా మంచి వాళ్ళంటే మీరు నా మీద కోపంగా ఉన్నారు. ఎక్కడ మార్పు వచ్చింది? స్వస్థ చిత్తుడు. ఎక్కడ? చిత్తంలో మార్పు వచ్చింది, చిత్తంలో స్వస్థత వచ్చింది. చిత్తం అంటే ఏంటి అయ్యగారు? చిత్తం అంటే దేవుని చిత్తం కాదు. చిత్తములో మార్పు అంటే తన మనస్సులో, తన యొక్క బుర్రలో, తన హృదయములో మార్పు వచ్చింది. చిత్తవృత్తి యందు అంటారు. ఎఫెసీ పత్రికలో అంటాడు, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తములో అంటే ఇప్పుడు లోపల స్వస్థత వచ్చిందా, బయటికి స్వస్థత వచ్చిందా? ఆయనకి మారు మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? లోపల మార్పు చెందే స్వస్థత పొందడం. ఇప్పుడు ఆ చిత్తములో మార్పు పొందుట వలన ఈయనలో వచ్చిన బహిరంగముగా కనబడే మార్పులు చూడండి. లోపల ఎప్పుడైతే స్వస్థత జరుగుతుందో, లోపల స్వస్థత జరిగితే బహిరంగంగా జరిగే మార్పులు ఎలా ఉంటాయో, నెంబర్ 1 అక్కడటే మనం చూస్తే బట్టలు ధరించుకొని అన్నాడు. అంతవరకు ఆడు ఎలా ఉన్నాడు? దిగంబరి. ఇప్పుడు ఏం ధరించాడు? దీన్ని ఆత్మీయంగా చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా మలినంగా ఉన్నాడు, ఇప్పుడు రక్షణ వస్త్రాలు ధరించుకున్నాడు. నెంబర్ 2 ఆయనలో ఉన్న మార్పు. అక్కడే మనం చూస్తే కనిపిస్తుంది కదా ఆ మాటలో. ఆ 15వ వచనంలో చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట రెండోది ఏంటట? కూర్చుండి ఉండుట. స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట. అంతవరకు కూర్చుండేవాడా? 4వ వచనం చదవండి, మీకు కనిపిస్తుంది. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళను తెంచి కాలి సంకెళ్ళను తుత్తునీయులుగా చేసిన గనుక ఎవడును వారిని సాధుపరచలేక. అది మునుపటి స్థితి. కానీ ఇప్పుడు చిత్తములో ఎప్పుడైతే మార్పు వచ్చిందో, మార్పు వచ్చిన వాడు ఇప్పుడు ఏమయ్యాడట? కుదురుగా కూర్చున్నాడు. నీ అంతరంగంలో మార్పు వస్తే బహిరంగంగా కనబడే మార్పు ఏంటో తెలుసా? మారు మనసు అంటే ఇది. స్థిరుడైపోయాడు, స్థిరంగా కూర్చున్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటాడు. కొంతమందికి అంతరంగంలో మారు మనసు రాని వాళ్ళు ఉంటారు చూడండి. ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతుంటారు, మీటింగుల్లో కూడా పనికి వెళ్ళిపోయిన మహానుభావులు ఉంటారు. కష్టపడి మనం మీటింగ్లు ఖర్చు పెడుతుంటావా? మీరు అలాగ అంటారు, మాకు మరి తప్పదండి అంటాడు. నీకు తప్పదో? అప్పుడు కూడా తప్పదు, ఆయన వాళ్ళకి కూడా అలాగ అంటాడు. పరలోకానికి వచ్చే ముందు ప్రభు నరకం నాకు వద్దునైనా అంటాడు. మరి తప్పదురా బాబు, మరి నిన్ను వెయ్యాలని నాకు ఇష్టం లేదు కానీ మరి తప్పట్లేదురా బాబు అంటాడు. మరి ఆయన అప్పుడు ఉంటుంది నీకు. నువ్వు ఈరోజు పనికి వెళ్ళకపోతే దేశానికి నష్టం వచ్చేద్ది అన్నట్టు పారిపోతుంటారు. కారణం ఏంటంటే లోపట ఏం లేదు, వాళ్ళకి మారు మనసు రాలేదు. మారు మనసు వస్తే స్థిరులుగా ఉంటారు దేవుని సన్నిధిలో. 3వది చూడండి, 18వ వచనంలో ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన దగ్గర తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఎక్కడున్నాడు? 3వది ఆయనలో ఉన్నటువంటి మార్పు ఏంటో తెలుసా? సమాధులలో ఉండేవాడు యేసు పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మునుపు ఎక్కడ ఉండేవాడు? యేసు మారు మనసు అంటే ఈరోజు బాప్తీసం తీసుకుంటున్న మీరు కూడా జ్ఞాపం చేసుకోండి. ఇప్పుడు వరకు లోకంలో ఉన్నట్టు నీవు ఇక్కడి నుంచి ఎక్కడ ఉండాలి? మారు మనసు వస్తేనే బాప్తీసం.
లేకపోతే ఊరికి ములిగేసామనకండి. ముంచిన వాళ్ళకి తేడా, మునిగిన వాళ్ళకి తేడా వచ్చేస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సమాధుల్లో ఉన్నవాడు యేసు పాదాల దగ్గర ఉన్నాడు. 4వ మార్పు చూడండి, 19వ వచనం. ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ వద్ద కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. అంటే ఇప్పుడు ఏడుస్తున్నాడు చిన్నపిల్లలాగా, ప్రభా అని. ఏమరా, ఏమైంది? బాగయ్యావు కదా, దెయ్యాలు పోయినాయి కదా, నీకు తగ్గిపోయింది కదా, ఎందుకు అలాగ ఏడుతావు నాయనా అని చెప్పేసి ఇలాగని అంటుంటే అప్పుడు అంటాడు, కాదు ప్రభా, నీతో వచ్చేస్తాను, నేను నీతో పాటు వచ్చేస్తాను ప్రభా, నన్ను తీసుకెళ్ళిపోయినాయన అని చెప్పేసి ఏడుతుంటే అప్పుడు బహుశా అంటే నేను ఇలా ఊహించి చెప్తున్నాను, యేసు ప్రభు, బుజ్జి కన్నా ఇప్పుడు వరకు నువ్వు సమాధుల్లో తిరిగావు కదా నాయన, ఇప్పుడు వరకు కూడా ఇంటికి వెళ్ళలేదు కదా నాయన, నీ కొరకు నీ భార్య చూస్తుంది, నీకు పెళ్ళి అవ్వలేదు కదా, నీ కొరకు నీ భార్య చూస్తుంది, నీ కొరకు నీ పిల్లలు చూస్తారు, ఊర్లో వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు కదా, నేనే కార్యం చేశానో మరి నువ్వు నాతో పాటు వచ్చే తాళ్ళకి ఎవరు చెప్తారు నాయన, ఇంటికి వెళ్ళి నాయన అని నివారించి బొజ్జగించి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎలా రాసుకున్నాను మీకు అర్థం అవుద్దో లేదో నాకు తెలియదు. ఇంతవరకు సమాధుల్లో ఉన్నవాడు ఇప్పుడు సంసారంలోనికి వెళ్ళాడు. బతికుంటే చప్పట్లు కొట్టండి. సమాధుల్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? అది మార్పు. నీ మార్పును చూసి నీ ఫ్రెండ్స్కి ఆశ్చర్యం రావాలి. ఓ అమ్మో, ఈవిడ నోట్లో నోరెట్టాలంటే భయం, తెల్లారి కాలేజీ దగ్గర ఆవిడ పెట్టిన తర్వాత నేను పట్టుకుంటాను కానీ అన్ని ఆవిడ ఎన్నని అసలు నువ్వు మౌనంగా ఉంటుంటే, ఏంటక్క ఇంతకు ముందులా లేవు, నువ్వు కొంచెం ఏదో మారినట్టు ఉంది, తేడా కనపడుతుంది ఏంటంటే, అవును యేసయ్య నాలోనికి వచ్చాడు. అదే సాక్ష్యం. మనం అలాగంటాం ఏంటి, యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఊరుకుంటాం, లేకపోతే ఎట్లా నీకు అంటే లోపల సవ్వలేదు. సరే, ఎన్ని మార్పులు వచ్చినాయి ఈయనకి? ఒకటోది, దిగంబరగా ఉన్నవాడు బట్టలు ధరించాడు, అస్థిరుడైన వాడు స్థిరంగా కూర్చున్నాడు, సమాధుల్లో ఉన్నవాడు యేసు పాదాల దగ్గరకు ఉన్నాడు, సమాధుల్లో ఉన్నవాడు 4వది సంసారంలోనికి వెళ్ళాడు. 5వ మార్పు చూడండి, అక్కడే మనం చూస్తే 20వ వచనం ఉంటుంది, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. 5వ మార్పు ఏంటో తెలుసా? సమాధుల్లో ఉన్నటువంటి వీడు సమాజంలోనికి వెళ్ళి సాక్షిగా మారుదాడు. సమాజంలోకి వెళ్ళాడు. ఇప్పుడు హల్లెలూయా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా వినువారావయ్యా అని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఎంతకుముందు అలా ఉన్నాడా? అంత బుద్ధిగా ఉన్నాడా? కిరీట్ గారిలాగా అంత బుద్ధి కూర్చోండి, మాకెందుకు గొడవ ఏమండి? మామూలు కదా, ఈయన ఒకసారి అక్కడ తీసుకొచ్చి బుద్ధికి ఇలా ఉన్నాడు అనుకుంటున్నాడు ఆయన. ఆ త్రావుగొండ ఎవరంట వెళ్ళడానికి భయపడిపోయేవారంట. అలాంటి వ్యక్తి కదా. ఇప్పుడు ఏమైపోయాడండి? సమాజంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. 6వ మార్పు ఆ వచనం ఆధారంగానే చూసుకుంటే ఇప్పుడు సమాధుల్లో ఉన్నవాడు సాక్షిగా మారాడు. దేవునికి స్తోత్రం. సమాజంలోనికి వెళ్ళిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 7వ మార్పు ఏంటో తెలుసా? ఈయనలో ఆ 15వ వచనం మళ్ళీ చదివితే కనిపిస్తుంది. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, చాలు. ఇప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా? ఈయనలో ఉన్నటువంటి మార్పు ఏంటో తెలుసా? లోకాన్ని యేసు దగ్గరికి నడిపించేశాడు. అది మార్పు. వీళ్ళకి బాప్తీసం ఇవ్వాలి. వచ్చే నెలలో పెళ్ళి ఉంది కదా, మాకు ఇచ్చేయండి బాబు. అర్రే ఇచ్చేసారట. ముందు చెప్తే మా అబ్బాయికి గడిపించిద్దు అందొక ఆవిడ మొన్న. ఏటమ్మా? అదే బాప్టిస్ట్ ఏదో అన్నారు. ఇచ్చేయాలా? అదేటి వస్తువా జోబులో నన్ను తీసి ఇచ్చేయడానికి? ఆడు తెచ్చుకురాడు. ఏంటి ప్రార్థన రాదు ఆడికి? ఇచ్చిమంటున్నావు ఏంటమ్మా అంటే, ఆవిడ అన్నదే ఇచ్చితే అదే వచ్చేది, ఇచ్చితే అదే వచ్చేస్తుందట. ఆవిడ మెడకు గట్టియాలి. మరి ఆవిడ ఎక్కడికి వెళ్తే అలా ఈడ్చుకుంటూ పోద్ది. మరి బుద్ధి తక్కువ. సరే, ఇప్పుడు
సరే, వరుసగా కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? మీకే అమ్మా, మీకే వినండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం త్వరితంగా చదవండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనము. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. గట్టిగా దేవుని స్తోత్రం చేసుకోండి. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? నీ పాపాలు కడుక్కోవటం. రాత్రి కూడా విన్నాం కదా, ఆయన రక్తం మన పాపముల నుండి ఏం చేస్తున్నాడు? ఆయన రక్తము విడిపిస్తుందని. ప్రకటన గ్రంథం 1:6 ఉంటుంది కదా. కింద నా బుక్ నోట్లో ఉన్నది ఏంటంటే రక్తంలోండి కడిగి వేయుట. అది జరుగుతుంది ఇప్పుడు. కడుక్కుంటున్నారు. కడుక్కున్న వాళ్ళు మళ్ళా కంపులోకి వెళ్ళకండి. బాప్తిస్మం అంటే కడగబడుట, కడగబడుట, పాపములను కడుక్కొనుట, పాపములను కడుక్కోవటం. ఆ అధ్యాయంలో 1వ వచనం నుండి కూడా పౌలు గారు ఆ యొక్క రాజుకి, అధికారులకి సాక్ష్యం చెప్పేస్తున్నాడు. ఆ సాక్ష్యం చెప్పే క్రమంలో ఆయనకు వచ్చిన దర్శనం, ఆ దర్శనంలో సేవకుడు వచ్చి చేసింది, ఆ తరువాత ఆ బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడో క్లియర్గా అక్కడ తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. బాప్తిస్మం అంటే ఏంటి? పాపములు కడుక్కోవటం. రెండో మాట, అపోస్తుల కార్యములు గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం. మనకు తెలిసినవే. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు. ఏంటట? రెండోది పాపములకు. బాప్తిస్మం అంటే ఏంటి? పాపములకు క్షమాపణ పొందుట, పాపాలు కడుక్కోవటం. రెండోది పాపములకు క్షమాపణ పొందుకోవటం, పాపాలకు క్షమాపణ పొందుకోవటం. ఏంటి? రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెను, అలాగూ మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమి అన్నాడు. బాప్తిస్మం అంటే మూడోది ఏంటో తెలుసా? నూతన జీవము పొందటం. ఏంటా జీవము? ఎవరా జీవము? యేసు నేనే మార్గము, సత్యము, జీవం. జీవం పొందటం, యేసును పొందటం, యేసు ఇచ్చే రాజ్యాన్ని పొందటం. ఈరోజు చాలామంది వింటున్నారు కానీ బాప్తిస్మం దగ్గరికి అప్పుడే కాదులేండి అంటారు. నాకు తీసుకోవాలని ఉంది కానీ అప్పుడే వద్దులేండి అంటారు. మీరే గొప్ప అపాయకం చూస్తున్నారు కదా. మీరు చెప్పినవే చెప్తున్నా. ఎందుకు ఇలా అంటారు తెలుసా? ఒకవేళ బాప్తిస్మం నిరాకరిస్తుంటే మీరేం చేస్తున్నారు తెలుసా? ఈ వచనం కూడా చదవండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం చదవండి. 7వ అధ్యాయం 30వ వచనం. టైం అవుతుంది, చదవండి. ఎవరు? పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము ఆగండి. బాప్తిస్మం పొందకుండా ఏం చేశారు? నువ్వు బాప్తిస్మం తీసుకోవట్లేదంటే ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తున్నావు, నిరాకరిస్తున్నావు. బాప్తిస్మం తీసుకోకుండా వాయిదాలు వేస్తున్నావంటే దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నావు? చెప్పండి. నిరాకరిస్తున్నావు. మరి బాప్తిస్మం తీసుకుంటే ఏమవుతావు? దేవుని సంకల్పము నెరవేర్చటం. దేవుని సంకల్పము. ఈరోజు ఐదుగురేనా సంకల్పాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు. మీ చేతులు ఇస్తారా? అందరు కాదు, తీసుకున్న వాళ్ళు. ఎవరు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నారు? సగం ఇస్తారేటి? సగం ముంచి వదిలిగలం. 3, 4 అండి. అక్కడ 3 ఉన్నారు, 2 ఉన్నారా? ఆవిడ ఇప్పుడు లేపారు. ఓకే, థ్యాంక్ యూ. మీరేం చేస్తున్నారు ఈరోజు? మీ పాపాలు కడుక్కుంటున్నారు.
ఏం చేస్తున్నారు ఈరోజు? మీ పాపాలకు క్షమాపణ పొందుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఈరోజు? నిత్య జీవానికి వారసులు అయిపోతున్నారు. ఏం చేస్తున్నారు ఈరోజు? మీరు దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు. ఇది బాప్తిస్మం. దేవుని సంకల్పం నెరవేర్చటం. మార్పు అంటే నీలో మార్పును చూసి వాళ్ళకి ఆశ్చర్యం రావాలి. అండి, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు ఏంటట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది బాప్తిస్మమును పొందండి, మారు మనస్సు పొందండి అని మూడో మాట ఏం చేస్తున్నాడు తెలుసా? యోధా అరణ్యములో, అంటే మత్తయి సువార్త 3:1 చదువుతున్నాను. యోధా అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? యోధా అరణ్యములో ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యం ఎంత అందమైనదో కొన్ని మాటలు విన్నాము. ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే ఏం అవసరం? మనకి మారు మనస్సు, బాప్తిస్మము అవసరమని విన్నాము. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలంటే ఇప్పుడు మారు మనసులోనికి రావాలి ప్రజలు. ఏమండి, మా బాప్తిస్మంలోనికి రావాలి అని అంటే ఇప్పుడు ఎవరు కావాలి? ఒక 2 మాటలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఎవరు కావాలి? ఇక్కడ ఉంది కదా, ఆ 2వ వచనములో అరణ్యములో ప్రకటించుచుండెను. ఒకటోది ఎవరు కావాలో తెలుసా? ప్రకటించేవారు కావాలి. సువార్త ప్రకటించేవారు కావాలి. మనం ఎలా చేస్తుంటే కొంతమంది అంటుంటారు, ఇదే మార్చేస్తున్నారండి అని. మార్చేయడానికి అంత అమాయకులు ఎవరున్నారు? ఎవరు మార్చలేరు. పోనీ అంతెందుకు, మార్చే శక్తి నీకు ఉంది కదా. మార్చే శక్తి నీకు ఉంది కాబట్టి ప్రతిరోజు మీ ఆయన తాగి సొత్తుంటాడు, ఇంట్లోకి వచ్చి రభస్ చేస్తుంటాడు, కొడతాడు, తిడతాడు, అల్లరి చేస్తున్నాడు కదా, మరి మార్చి వచ్చు కదా మరి నువ్వు మీ ఆయన తాగకుండా. మార్చేస్తారంట. ఎవరు మార్చేయలేరు. దేవుడు మార్చాలి తప్ప మనుషులు ఎవరు మార్చలేరు. మారు మనసు అది ఆయన ఇవ్వాలి. ఇప్పుడు ఆ మార్పు తెచ్చుకోవాలా వద్దో నీకు హెచ్చరిక చేసేదే సువార్త. దేవునికి స్తోత్రం. ప్రకటించేవారు కావాలి. ఎవరు కావాలి? ప్రకటించేవారు. ఒకవేళ ప్రకటించేవారు లేకపోతే ప్రమాదం జరిగిపోద్ది. రోమాపత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? చూడండి వేగంగా. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనము. వారు విశ్వసించిన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారికి ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఎవరు లేకపోతే ఇప్పుడు ఎవరు అవసరం? ఎవరు ప్రకటించాలి? నా బుజ్జి కాన్నే రాత్రికి జాయింట్లు ఇచ్చేయండి వీళ్ళకి. ఇదే అన్ని పాస్టర్ గారిని ఎత్తి మీద పెట్టేసి ఇంటికాడ ఏమొచ్చి కొందరం బొమ్మల్లో టీవీల దగ్గర కూర్చోండి. ఏంటి ప్రకటించువారు ఎవరు? అబ్బా, పాస్టర్ గారు కూడా అలాగే చెప్తున్నారు. సంఘము ప్రకటించాలి. ప్రకటించే బాధ్యత ఎవరిది? సంఘానిది. బలిపీఠం మీద నిలబడి పరిచర్య చేయడానికి సేవకుడు పిలువబడిన వాడు. సువార్త ప్రకటించడానికి పాస్టర్ గారు కాదు. మీ ఊరిలో గొర్రెలు ఉంటాయా? మేకలు ఉంటాయా? చూసారు ఎప్పుడైనా? మేకల్ని గొర్రెలు కంటాయా? లేకపోతే గొర్రెలు కాసే కాపరకంటాడు మీ ఊరిలో? అదేంటి కాపరకండ కిరీట్ గారు మీ ఊరిలో? ఇప్పుడు మీరేమన్నారు? ప్రకటించేవారు. ఎవరు ప్రకటించాలి? ఎవరు? మరి దాని ప్రకారంగా అయితే ఎవరు? కాపరే కదా కనాలి గొర్రెల్ని. కాపరి కండం, కాపరి మేపేవాడు, కాపరి పోషించేవాడు. కాపరి పని ఏంటో తెలుసా? మీరు సువార్త చేసి ఆత్మలను తీసుకొస్తే ఆ ఆత్మలను క్రీస్తు పోలికలోనికి సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు సంసిద్ధపరిచేవాడు సేవకుడు. ఇప్పుడు విచారం ఏంటంటే ఎందుకు పని జరగట్లేదో తెలుసా? మీరు చేయాల్సిన పని కూడా మేమే చేస్తున్నాము, పని కొంచెం అవుతుంది. అందుకే ప్రకటించాలి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఉంటుంది. 31వ వచనంలో అక్కడ నపుంసకుడు
ఆ యొక్క యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటుండగా అప్పుడు ఫిలిప్పు దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్ళి ఆ రథం మీద కూర్చొని, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అని అంటే ఆ నపుంసకుడు ఏమంటాడు తెలుసా? ఎవడైనను నాకు త్రోవ చూపించకపోయిన ఎడల నేను ఎలా గ్రహించుకుని? సువార్త అనేది ఏంటో తెలుసా? దేవుని మార్గము చూపించటం. దేవుని మార్గము చూపించటం, ప్రకటించువారు కావాలి. కాలం బహు సమీపంగా ఉంది. ఇక నిద్ర మేల్కొని రోమపత్రిక 13 అధ్యాయము 11 వచనములు ఉంటుంది. ఏంటి? కాలము నెరిగి నిద్ర మేల్కొనండి, నిద్రమొత్తును విడవండి. ఆ మోసవార్తకి వెళ్తే కొట్టేస్తారు కదా, వాళ్ళు కొట్టేసినట్టు మాట్లాడితే కొట్టేస్తారు. ఆలోచన నీకెందుకు? నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పకుండా కోరుండి ఎందుకు అశుద్ధం కలుక్కుంటావు? దారిలో అది అశుద్ధం ఉంది, దాన్ని తొక్కుంటే నీకే కంపు వస్తుంది. అది అవసరం లేదు నీకు. యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించు, యేసుప్రభు యొక్క కృపను ప్రకటించు. వింటే రక్షించబడతారు, వినకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. మనం ఎవరిని బలవంతం చేసేది కాదు. కానీ చెప్పకపోతే మాత్రం అది ప్రమాదం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకటోది ఎవరు కావాలో తెలుసా? ప్రకటించేవారు కావాలి. రెండోది ఎవరు కావాలో తెలుసా? ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదవండి వేగంగా. నా జనుల మీదకు రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూసి నేనెలాగూ సహింపగలను. చూడండి, ఎస్తేరు తన వంశము నాశనం అయిపోతుంటే, తన జాతి నాశనం అయిపోతుంటే సహించలేకపోతుంది. ఏం చేస్తుంది మరి? ఏం చేస్తుంది ఆవిడ అంటే, దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి వెళ్ళింది. ఆ తరువాత ఇప్పుడు రాజు దగ్గర విన్నపము చేస్తుంది. నశించిపోతున్నారు. 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. సంహరింపబడుటకును, హతము చేయబడుటకును, నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసురాండులుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. యాలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజునగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు అని 3వ వచనం కూడా చదవండి. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చును, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైనా ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవను బట్టి నా జనములను నాకు అనుగ్రహించుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎట్లు నా వంశము నా ప్రజలు నశించిపోతే నేను ఎలా సహించగలను అని చెప్పి ఏం చేస్తుంది? విజ్ఞాపన. ఈరోజు సంఘము చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? నెంబర్ 1 ప్రకటించే పని మంది. రెండోది ప్రజల కొరకు విజ్ఞాపన చేసే పని. విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసే పనిలోనికి రావాలి మనం. సంఘం విజ్ఞాపన చేయట్లేదు. ప్రతి ఆదివారం సంఘంలో మ్యాక్సిమం కనబడతారు, శుక్రవారం ప్రార్థనకి రారు, ఉపవాస ప్రార్థనకి రారు. మీటింగ్కి అందరూ వస్తూ ఉన్నారు, కానీ ఉపవాస ప్రార్థన అయ్యేసరికి కనబడరు. క్రైస్తవ జీవితం ఏం చేసుకోవాలో తెలుసా? బ్యాలెన్స్ చేసుకోవాలి. నీ జీవనం కొరకు కొంత పని ఏర్పాటు చేసుకున్నావు కదా, ఆ పని చేసుకోవడానికి ఒక రోజుకు ఒక 7 గంటలు 8 గంటలు ఎలా కేటాయించుకుంటున్నావో అది మంచిదే, చెయ్యాలి, వద్దని చెప్పట్లేదు. దేవుడు కూడా చేయమనే చెబుతున్నాడు. అది ఎలాగైతే చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నావో, ఆ నీ కుటుంబ పోషణ కొరకు ఎలాగైతే ఆ పని కొరకు నీ సమయాన్ని కేటాయించి హెచ్చించుకుంటున్నావో, అలాగే మరి నీ శరీర పోషణ కొరకు అంత శ్రద్ధ చూపిస్తున్న నీవు నీ ఆత్మీయమైనటువంటి క్షేమం కొరకు, నీ ఆత్మ పరలోకానికి తీసుకుని వెళ్ళే ప్రభువు కొరకు కూడా నువ్వు పని చేయడానికి కొంత టైమును కేటాయించుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఇలా పన్ను అడుగుతున్నారు, ఏం చేయమంటావు అని అంటే, అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వారు? కైసరిది
కైసరిది కైసరికి, దేవునిది దేవునికి. అంటే ఏంటి? నీ పొట్టపోసనకు చేయవలసిన పని పొట్టపోసనకు చేయండి, దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసిన ధనము, దేవునికి ఇవ్వవలసినటువంటి నీ యొక్క తలంతులు, దేవునికి ఇవ్వవలసినటువంటి నీ బలాన్ని దేవునికి ఇవ్వు. నేను మొన్న ఇక్కడ మా సావాసంలో చెప్పాను, కిరీట్ గురించి చెప్పాను. ఏంటి, దాదాపుగా ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అన్నా మీ ఊరు? 30 km, 30 కిలోమీటర్ల నుండి ప్రతి ఆదివారం వచ్చేస్తారు ఇక్కడికి, ప్రతి ప్రార్థనకు వచ్చేస్తారు. ఏంటి, ఏ కార్యక్రమమైనా ముందే రావాలని ప్రయత్నం చేస్తుంటాడు. నిజమా కాదు, అబద్ధమా? ఆయన గురిండే చెప్తున్నాను. అక్కడ వాళ్ళ గురించి చెప్తే ఏమో మాకేడు తెలుసు అంటారు. నిజమా కాదండి? మరి అంత దూరం నుండి ఎందుకు వచ్చేస్తున్నాడు? సమర్పణ అండి. ఏముంది మనకే? ఏకర్పణే. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమైంది? ఈడెళ్ళినా ఆలోచన వాళ్ళకే గాలి, వీడికి మాత్రం ఏట అవ్వకూడదు. ఇది కాదు క్రైస్తవ జీవితం. బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగూ మనం వెళ్ళాలి. ప్రకటించేవారు కావాలి, విజ్ఞాపన చేసేవారు కావాలి. 3వ మాట ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, అంగలార్చేవారు కావాలి. ఎవరు కావాలి? అంగలార్చేవారు, కన్నీరు గార్చాలి. ఇక మామూలు కాదు, కన్నీరు గార్చేవారు కావాలి. తల జలమయముగాను, కన్నుల కన్నీటి ఓటగాను ఏమైపోయిందట ఇర్మియాకి? నా జనుల్లో హతులైన వారిని చూసినప్పుడు కన్నీరు కాలుస్తున్నాడు, దివారాత్రములు కన్నీరు కాలుస్తున్నాడు. ఈరోజు సంఘములో ఈ 3 గుంపులు లేపబడుదురుగాక. మండుచున్న అగ్ని మినిస్ట్రీస్లో నుండి ప్రకటించువారు లేపబడుదురుగాక, విజ్ఞాపనకర్తలు లేపబడుదురుగాక, కన్నీళ్లు గార్చేవారు లేపబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ పని చేసేవారు సంఘంలో ఇంకా ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి. ఎవరు కావాలని ఏంటి? వారు లేపబడితే అనేకులు మారు మనసు పొందుతారు. అనేకులు మారు మనసు పొంది బాప్తిస్మంలోనికి వస్తే మనం వెళ్ళబోయే ఆ పరలోకానికి వారును సిద్ధపడతారు, తీసుకొని వెళ్ళగలుగుతాం. అది సంఘం యొక్క ఉద్దేశం, ఈ సభల యొక్క ఉద్దేశం. కాబట్టి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, ప్రభువా నీ రాజ్యం ఎంత సుందరమైనది, సముద్రపు శ్రమలు లేనిది, ఏడుపు లేనిది, దుఃఖము లేనిది, మరణము లేనిది, వ్యాధి బాధలు లేనిది, సూర్యచంద్రులు లేనిది, కలతలు కన్నీరు లేని రాజ్యము నా కొరకు నువ్వు సిద్ధపరిచావు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచి ఉండండి. ఇదిగో నేను నా తండ్రి ఇంటని అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదను, నేను వెళ్ళి స్థలములను సిద్ధపరిచి నేనుండే స్థలములలో మీరుండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మరలా ఆయన వస్తూ ఉన్నాడు. వస్తానని చెప్పిన వాడు రాకుండా మానడు. మొదటిసారి ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? లోకములో ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపముల కొరకు, శాపముల కొరకు, ఏమండి అపరాధముల కొరకు మానవులకు ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి, ఆ సిలువలో ఆయన బలియాగమవడానికి వచ్చాడు. కానీ రెండోసారి అందుకు రావట్లేదు. రెండోసారి ఆయన వస్తున్నది అందుకు కాదు, మరలా మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన పాపముల కొరకు రక్తం కార్చడానికి రావట్లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడో తెలుసా? మధ్యాకాశంలోనికి ఈసారి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నామములో ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది, ఆ బాప్తిస్మం ద్వారా సంఘములో చేర్చబడి సంఘములో పరిపూర్ణముగా ఏమండి విజ్ఞాపనకర్తలుగా, ప్రకటించేవారుగా, కన్నీరు కార్చి నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఎవరు పెరుగుతారో వారిని ఆయనతో ఉండడానికి, తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఇదిగో త్వరగా రాబోతున్నాను అన్నాడు ఆయన. కాలము బహు సమీపంగా ఉంది, ఇక టైం లేదు బాబు, నీకే అమ్మా, నీకే టైం లేదు, రేపు మాపు అని చెప్పి వాయిదాలు వేసుకెళ్ళిపోతున్నావు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. కాబట్టి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందాలంటే ప్రకటించేవారు కావాలి. ప్రకటించేవారుగా ఎవరు వెళ్తారు? నా నిమిత్తము ఎవరిని పంపిదనని ప్రభు అడుగుతుంటే అందరూ మౌనముగా ఉంటే యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో. ఈరోజు నువ్వు దేవుని పనిలో సేవకునితో, సేవకురాలతో సువార్త ప్రకటించడానికి, విజ్ఞాపన చేయడానికి, ఉపవాసం ఉండడానికి, కన్నీరు కార్చడానికి, ఇదిగో నేను ఉన్నాను, నన్ను వాడుకో ప్రభు అని ఆయనకి అప్పగించుకోగలగా? ఈరోజు
ఇంకా నీ కొరకే బ్రతికేస్తే ఆయన వచ్చినప్పుడు విడవబడే గుంపులో ఉంటే విడవబడుట బహుభయంకరము. ఎందుకో తెలుసా? ఆరని అగ్ని గుండమనే నరకములోనికి వెళ్ళిపోతాము. సిద్ధపడిన వారిని ఆయన తీసుకొని వెళ్తాడు, సిద్ధపడని వారికి శిక్ష విధిస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. వస్తాడు ఆయన, వచ్చేస్తా ఉన్నాడు. వస్తానని చెప్పినోడు రాకుండా మానబోడు, సందేహాలన్నీ వీడు, యేసయ్యను రమ్మని పాడు. మరణాత యేసయ్య రావయ్యా, వేగమే మమ్ముకొని పోవయ్యా. మరణాత రావయ్యా, వేగమే మమ్ముకొని పోవయ్యా. వస్తానని చెప్పినోడు రాకుండా మానబోడు, సందేహాలన్నీ వీడు, యేసయ్యను రమ్మని పాడు. సిద్ధపడిన వారు మరణాత అని చెబుదాం. సిద్ధపడి ఉంటే మరణాత అంటే ప్రభువైన యేసు త్వరగా రమ్ము, ప్రభువైన యేసు త్వరగా వచ్చుచున్నాడు, ప్రభువైన యేసు త్వరగా రానయ్యున్నాడు అని అర్థం. మరణాత అనగా సిద్ధపడి ఉన్నాను ప్రభువా, తీసుకుని వెళ్ళిపోవడానికి రా అని చెప్పే మాటే మరణాత. కనుక ఆయన వైపు చేతులెత్తి, ప్రభువా నీ రాజ్యం ఎంత సుందరమైనదో, ఆ రాజ్యంలో ఉండాలంటే నా పాపాలు కడుక్కోవాలి, నా పాపాలకి క్షమాపణ పొందాలి, నీ సంకల్పాన్ని నెరవేర్చి నీ చిత్తంలో నీ జీవాన్ని పొందే వ్యక్తిగా నేను మారాలని ఆశ ఉంది. ఇగో నా వరకు వచ్చిన ఈ సువార్త మాటల ద్వారా నా జీవితం నీకు అప్పగించుకుంటున్నాను. ఇదిగో నా జీవితం అంగీకరించు నాయన. దేవా నన్ను త్రోసివేయొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను అంగీకరించు అని చెప్పి ఆయనకి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్రాంత ప్రజలారా, ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఈ ఉదయకాలపు వేళ శ్రేష్టమైన మాటలు అందించారు. పరలోక రాజ్యం ఏమై ఉందో, ఎలాగున ఉన్నదో, ఆ రాజ్యములో ఎలాంటి సంతోషం సమాధానం మన కొరకు ఆయన దాచిపెట్టాడో, బంగారు వీధుల చేత ఆయన మన కొరకు నిర్మించి పెట్టాడో, ఆ బంగారు పట్టణములు కలిగిన వీధులు కలిగిన పట్టణములో ఉండే భాగ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆ పట్టణాన్ని సిద్ధపరిచాడో, పరలోకమును గురించి నేర్పించారు. ఆ పరలోకమునకు నువ్వు వారసుడు అవ్వాలి అని అంటే నీవు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు లేకుండా నువ్వు నీటిలో మునిగినంత మాత్రాన నీ జీవితంలో మేలు లేదు. కానీ మారు మనస్సు పొందాలి, నువ్వు మార్పు చెందాలి. గెరాసీనుల ప్రాంతంలో దెయ్యము పట్టిన వ్యక్తిలో కలిగిన గొప్ప మార్పు మన ముందుకు తీసుకొచ్చి ప్రభు మాట్లాడాడు. ఆ మార్పు మనలో రావాలి. మార్పు అనేది కనబడకుండా, మార్పు అనేది లేకుండా, మార్పు అనేది నీ జీవితంలో కలగకుండా, నాకు కూడా ఇచ్చేయండి పాస్టర్ గారు, నేను కూడా దిగిపోతానంటే దింపేది కాదు, ముంచేది కాదు. కనుక ఆ మార్పు మనలో ఖచ్చితంగా, మనలో ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఇంకా వస్తూ సంపూర్ణత దిశగా అడుగులు వేయవలసి ఉంది. ఇలా మారు మనసు పొంది రక్షింపబడాలి అని అంటే ప్రకటించేవారు కావాలి, విజ్ఞాపన చేసేవారు కావాలి, రోధించేవారు కావాలి. దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నశించిపోతున్న ప్రజలను రక్షించండి అని విజ్ఞాపనకర్తలు లేపబడాలంటూ దేవుడు మనతో మాట్లాడగా, ఇదిగో సమర్పించుకుంటావా? ప్రార్థించే పరిచర్య కొరకు సమర్పించుకుంటావా? ప్రకటించే పరిచర్య కొరకు సమర్పించుకుంటావా? నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు నీ హృదయంలో భారము కలిగి వారికి స్వార్థను ప్రకటించి, దేవుని మాటలను ప్రకటించి, దేవుని ప్రేమను అందచేసే వ్యక్తిగా నీవు నన్ను అప్పగించుకుందామా? అలాగున చేయగలిగితే నువ్వు పొందిన ఆశీర్వాదం, నీవు పొందిన దీవెన, మనం పొందిన యొక్క రక్షణ, మనం పొందబోతున్న నిత్య జీవం అనేకులకు అందించగలిగిన వారు అవుతాం. అనేకులను అనిత్య నరకం నుండి తప్పించి అనిత్య రాజ్యానికి మనతో కూడా వారిని వారసులుగా చేయగలుగుతాం. అప్పగించుకుందాం. అలాగున ప్రభువా నీకు వందనాలు.
ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ దాసుని మీరు నిలవబెట్టుకొని సంఘముగాను అయా అనేక మంది ప్రజలతో కూడిన ప్రజలకు నాయన నీ మాటలు ఈ ప్రాంత ప్రజలకు శబ్దంతరంగం ద్వారా విన్న ప్రజలకు మీరు అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాము. కార్యాలు నిత్యముగా నూతనపరచండి. మీ ఎందుకు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని మేము నమ్ముతున్నామయ్యా. ఎంతమందో వస్తారు ఎంతమందో రారు అనే ఆలోచన కాక అయ్యా నీ మాటలు ప్రకటిస్తే చాలు. ఆ ప్రకటింపబడుతున్న మాట ఎక్కడో ఎవరో ఒకరిని తాకుతుంది, పట్టుకుంటుంది అని మేము ఆశపడుతున్నాం. ఒక్క పాపి మారినా చాలన్నావు కదయ్యా. గొప్ప పండుగ అన్నావు. ఈ సభ ఈ పగల కాలుపు వేళ్ల జరిగిన సభ ద్వారా అయ్యా ప్రకటింపబడిన సువార్త ద్వారా రక్షింపబడిన వారు ఉజ్జీవింపబడడానికి, నిన్నెరగని వారు రక్షింపబడడానికి గొప్ప కార్యం నీ ఆత్మ ద్వారా జరిగించుదురుగాక. సంఘములో గొప్ప ఉజ్జీవం రగులునుగాక. ప్రాంతంలో రక్షణ కార్యములు జరుగునుగాక. నిన్నెరగని వారు ఈ సువార్త సభలలో ప్రకటింపబడుతున్న సత్యము ద్వారా అయ్యా వారికి కనువిప్పు కలుగునుగాక. హృదయములు తెరవబడునుగాక. మనోనేత్రములు తెరవబడునుగాక. గుడ్డుతనము కలగజేస్తూ ఈ లోక సంబంధమైన దేవత యేసు నామములో తొలగింపబడునుగాక. వడధికారి ప్రాంతము నుంచి లయపరచబడునుగాక. మీరే ప్రాంతము చుట్టూని కంచి వేయండి. నీ ఆత్మ కార్యాలు ఈ ప్రాంతములో జరిగించండి. నీకే వందనాలు. నీ దాసుని మీరు వాడుకున్నందుకు స్తుతిస్తున్నా అయ్యా. నీ దాసుని నిలబెట్టుకొని అయ్యా మాకు సంఘానికి ప్రాంత ప్రజలకు కావలసిన సందేశమును మీరు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. విని విడిచిపెట్టి ఎక్కడే పాదధూళి దులిపినట్టుగా వెళ్ళిపోక నీ ప్రజల హృదయం అనే పలకల మీద రాసుకునడానికి అనుసరించి నడుచుకోవడానికి కావలసిన కృప కలుగునుగాక నాయన. ఈ ప్రాంగణములు అడుగు పెట్టిన ప్రతి బిడ్డ మరింత దీవించబడుదురుగాక, మరింతగా బలపరచబడునుగాక. ఏ రక్షణ కొరకు సిద్ధపడిన 5 బిడ్డలను బట్టి స్తుతిస్తున్నామయ్యా. వారిని బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ సందేశాల ద్వారా మరింత వారికి స్పష్టతని తెలియజేస్తూ వచ్చారు కనుక ఇంకా మరింతగా వారు ఆ రక్షణ ఎంత విలువైనదో అవసరమో ఎలాగున దాని కొరకు సిద్ధపడాలో గత రాత్రి అలాగే 2 దినాలుగా సిద్ధపరుస్తూ ఉండగా అందించబడిన సందేశాలు ఈ ఉదయకాలపు మాటలు వారిని మరింత నిశ్చయతలోనికి, పశ్చాత్తాపంలోనికి, మారు మనస్సులోనికి నడిపించి అయా రక్షణ బాప్తిస్మము పొందగలిగిన కృప దయచేయండి. ప్రతి ఒక్కరు మీ చేత అంగీకరించబడదగినట్లుగా తమ్మును తాము వారి పాపములు ఒప్పుకొని నీ సన్నిధిలో శుద్ధులగుదురుగాక. నీ రక్తము చేత కడగబడుదురుగాక. నీ బిడ్డలుగా నాయన అంగీకరించబడుదురుగాక. బాప్తిస్మాల కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. నీ నామమును బట్టి అయా ఈ ప్రాంతంలోనే ఏలూరు కాలువ అని పిలువబడుతున్న కాలువలో నాయన బాప్తిస్మాల కొరకు మేము ప్రయాణం వెళ్తూ ఉండగా నీ కృప తోడుగుంచి నీ ఆత్మ మాతో ఉంచి నీ బిడ్డలకు దీవెనకరంగా నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నామని కూడొచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు సెక్షన్ని ఆశీర్వాదముతో ముగించుకుందాం. దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట మనలందరినీ కూడా నిర్దేశులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకును మన పరిచర్యలకును బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడిన వారికిని రాత్రి జరగబోయే సభకును సదాకాలము తోడయ్యుండి విజయముతో నడిపించునుగాక. ఆమేన్.